సాగు చేసే పంటల విషయంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళితే ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఏ గ్రేడ్ పద్ధతిలో సాగు చేసే రైతులు ఇలాంటి ఫలితాలనే పొందుతున్నారు. రైతు రాజ్ కుమార్ సైతం ఈ కోవకు చెందినవారే. ఆయన గతంలో అనుసరించే ఏక పంటకు స్వస్తి చెప్పి పలు పంటల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో తను సాగు చేసిన అన్ని రకాల పంటల నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన రైతు లంకా రాజ్ కుమార్ 4 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా తనకున్న ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానంలో పలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లంకా రాజ్ కుమార్. మాది బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామం అండి. నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నానండి. 1 ఎకరంలో. తర్వాత వరి విత్తనాలు బీపీటీ 5204 విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి లైన్ సోయింగ్ చేసుకున్నాను. ఈ క్రమంలో ముందుగా తేలికపాటి దుక్కి చేసుకున్న భూమిలో పలు రకాల విత్తనాలతో పిఎండిఎస్ సాగు చేశారు. ఈ పంట నుంచి సమకూరిన గ్రాసాన్ని పశువులకు మేతగా అందించారు. అనంతరం మిగిలిన పంటతో దమ్ము చేసి అప్పటికే సిద్ధం చేసుకున్న వరినారు నాటుకున్నారు. దీనికి అదనంగా గట్లుపై ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పూలు, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. ఇట్లా పలు రకాల మొక్కలు నా గట్ల మీద పెట్టుకున్నాను. అదేవిధంగా మంచి ఆదాయం అనేది కూడా ఈ మన ప్రత్యేకంగా ప్రధాన పంటే కాకుండా ఇతర పంటల నుంచి కూడా నేను మంచి ఆదాయం అనేది తీసుకున్నాను. వీటికి అవసరమైన సమయాల్లో ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా చీడపీడలు నిరోధించేందుకు జిగురట్టలు వినియోగిస్తున్నారు. 35 రోజులకి అట్లా నేను ద్రవజీవామృతం అనేది పారించుకున్నాను 2 సార్లుగా. తర్వాత నేను గుడ్డి దశలో వచ్చేసరికి నీమాస్త్రం అనేది స్ప్రే చేసుకున్నాను. ఇవే కాకుండా పంటలో కలుపు తగ్గించి నత్రజనిని పెంచేందుకు అజోల్లా వేసుకున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల అన్ని పంటలు ఆశాజనకంగా పెరిగాయి. నాకు వ్యవసాయ నిమిత్తం పెట్టుబడి వచ్చేసరికి ఇప్పటివరకు ఒక 15,000 రూపాయలు అవుతున్నాయి. ఇప్పుడు నాకు గత సంవత్సరం 25 బస్తాల నుంచి 27 బస్తాల వరకు ఆదాయం అనేది వచ్చింది. ఈ సంవత్సరం నాకు ఇంకొక 5 బస్తాలు అదనంగా వస్తాయని నేను ఆశిస్తున్నాను. మనకు ఆదాయం కూడా దీని లెక్క చూసుకుంటే చాలా మంచిగా కూడా మార్పులు కూడా వచ్చినాయి. నేను పొలంలో చాలా విషయాలు గమనించాను. ఇంకా ఎన్నో విషయాలు కూడా తెలియనివి కూడా తెలుసుకున్నాను. వరిలో ఒక్కో దుబ్బుకు పిలకలు అధికంగా వచ్చాయి. వేరు వ్యవస్థ సైతం వృద్ధి చెందింది. గట్లుపై పంట నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఎకరం విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేసి మేలైన ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ఉత్పత్తులను నిరంతరం తన ఇంటి అవసరాలకు వాడటం వల్ల రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యం మెరుగుపడుతోంది. మిగిలిన ఉత్పత్తులు విక్రయించి అదనంగా రాబడి సాధిస్తున్నారు.
తల్లి గర్భంలో నుంచే మనకి శిశువుకి పాలను అందించే స్థాయి నుంచే మనకి ఆ రోగాలను బారిన పడటం మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల రసాయన వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలు కానీ ఉత్పత్తులు కానీ ఏవైనా కానీ మనం తిన్నట్లయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే మన ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు కానీ ఏవైనా కానీ మనం తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం.